హలో మై క్యూటీస్ వాట్సాప్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భార్గవి ఎల్లాలా. సో గాయస్, ఐఎమ్ బ్యాక్ విత్ ఏ సూపర్ మింత్రా హాల్ గాయస్. ఇవాళ వీడియోలో మొత్తం మనం 3 పీస్ కుర్తీ సెట్స్ చూడబోతున్నాము. బట్ స్పెషాలిటీ ఏంటంటే ఇవన్నీ కూడా మనకి స్ట్రైట్ కట్ కుర్తీస్ కాదు, అంబ్రెల్లా కట్లో వచ్చేస్తాయి అన్నీ కూడా. సో వీటన్నిటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇచ్చుంటాను. ఇన్ కేసు ఎవరికైనా ఏదైనా నచ్చిందంటే మీరు హ్యాపీగా చెక్అవుట్ చేయొచ్చు. అండ్ ఈ అవుట్ఫిట్స్ అన్ని కూడా మనకి ఎలాంటి అకేషన్స్కి సెట్ అవుతాయంటే కొంచెం హెవీగా ఎక్కడికైనా వేసుకెళ్ళాలన్నా లేదంటే చిన్న చిన్న ఎథ్నిక్ అకేషన్స్కి అలాంటి వాటికి అన్నిటికీ కూడా మనకి హ్యాపీగా సెట్ అవుతాయి ఇవాళ కలెక్షన్ అయితే. అండ్ ప్రైస్ రేంజ్ వచ్చేసరికి మనకి 1000-1500 ఆ రేంజ్లో ఉంటాయి. ఏదైనా కొంచెం స్పెషల్ అకేషన్స్కి అలా వేసుకోవాలన్నప్పుడు ఇవన్నీ కూడా చాలా బెస్ట్ చాయిస్. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. సో గాయస్, ఇవి వాళ్ళు మనం చూడబోయే బ్యూటిఫుల్ కలెక్షన్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ కలర్స్ కూడా అన్ని మంచి వైబ్రెంట్ కలర్సే. సో వన్ బై వన్ మీకు డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి ఈ బ్రైట్ గ్రీన్ కలర్ షేడ్లోనే బ్యూటిఫుల్ అవుట్ఫిట్. ఎంత బాగుంది కదా కలర్ అయితే, చాలా బ్రైట్ షేడ్లో ఉంటుంది. ఎక్కడ వేసుకున్నా కూడా మనం చాలా బ్రైట్గా అయితే ఉంటుంది. సో కలర్ అయితే ఇలా డార్క్ షేడ్లో ఉంటుంది, మంచి గ్రీన్ కలర్ ఇదైతే. అండ్ మనకి యోక్ పార్ట్ అంతా కూడా చాలా హెవీగా సీక్వెన్స్తోని ఇలా ఇచ్చేసారు. ఇదంతా కూడా మనకి చాలా హెవీగా ఉంటుంది, మొత్తం కూడా సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్తో ఇలా ఇచ్చారు. సో ఇలా ఉంటుంది మనకి మొత్తం ఇలా వచ్చేస్తుంది కాబట్టి చాలా హెవీగా బ్రైట్ లుక్ అయితే క్రియేట్ అవుతుంది మనం ఈ అవుట్ఫిట్ ఎక్కడ వేసుకున్నా కూడా. సో అది వచ్చేసి ఇలా స్క్వేర్ షేప్లో ఇలా వచ్చేస్తుంది యోక్ పార్ట్ అంతా కూడా. అండ్ స్లీవ్స్ వచ్చేసరికి మనకి ఇలా 3/4 స్లీవ్స్ ఇస్తారు. అండ్ ఇక్కడ కూడా మనకి వర్క్ లాగానే ఇచ్చారు, కానీ చూడడానికి అలా అనిపిస్తుంది. ఇదంతా కూడా మనకి ప్రింటింగ్ వస్తుంది. సో నెక్ దగ్గర ఎలాంటి ప్యాటర్న్ ఉందో సేమ్ అదే ప్యాటర్న్లో ప్రింటింగ్లో ఇచ్చేసారు ఇక్కడ. ఇదంతా కూడా మనకి సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్ వస్తుంది, బట్ హ్యాండ్స్కి మాత్రం ఇలా ప్రింటింగ్ అయితే వచ్చేస్తుంది. సో ఇలా 3/4 స్లీవ్స్ అయితే వచ్చేస్తాయి. అండ్ నెక్ లైన్ అయితే రౌండ్ నెక్ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ దాకా మనకి యోక్ పార్ట్ దాకా ఇలా ఇచ్చేసి కింద నుంచి మనకి ఇలా ఫ్లేర్ అయితే స్టార్ట్ అయిపోతుంది. నేను చెప్పాను కదా ఇవన్నీ కూడా మనకి అంబ్రెల్లా కట్లో వచ్చేస్తాయి ఇవాళ వీడియోలో చూపించే అవుట్ఫిట్స్ అన్నిటికీ కూడా. సో అండ్ ఫ్లేర్ కూడా చాలా బాగా ఇచ్చారు ఈ అవుట్ఫిట్కి అయితే. మనకి ఇలాంటి అవుట్ఫిట్స్కి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, లైక్ ఎక్కడికి వేసుకెళ్ళినా కూడా ఫ్లేర్ వచ్చేస్తుంది కాబట్టి సూపర్ కంఫీగా ఫీల్ అవుతారు వేసుకున్న వాళ్ళు. అండ్ కింద సైడ్ కూడా మనకి హ్యాండ్స్కి ఎలా అయితే ఇచ్చారో సేమ్ అలానే ప్రింటింగ్ ఇస్తారు. ఇది కూడా మనకి చూడడానికి దూరం నుంచి ఎంబ్రాయిడరీ అలా ఉంది కదా, సో కానీ అలా అయితే కాదు, ఇదంతా కూడా మనకి ప్రింటింగే ఇలా ఇచ్చేసారు. సో చాలా బాగుంటుంది, మనకి మొత్తం ప్లేన్ ఉంటుంది, ఓన్లీ యోక్ పార్ట్ దగ్గర అండ్ కింద సైడ్ మాత్రమే చాలా హెవీగా ఇచ్చారు కాబట్టి అవుట్ఫిట్ వేసుకున్న తర్వాత అయితే మంచి లుక్ అయితే క్రియేట్ అవుతుంది. సో ఇలా ఫ్లేర్ కూడా బాగా ఇచ్చారు యాక్చువల్లీ ఈ అవుట్ఫిట్కి. ఈ మధ్య మింత్రాలో అవుట్ఫిట్స్ అన్నీ కూడా చాలా బాగా వస్తున్నాయి. సో ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి సైజ్ నేను స్మాల్ సైజే తీసుకున్నాను. సో ఇలా వచ్చేసింది. ఇదంతా కూడా మనకి టాప్. అండ్ దీని మీదకి బాటమ్ అయితే మనకి ఇలా ఇచ్చేసారు, చాలా బాగా ఇచ్చారు. బాటమ్ అయితే మొత్తం టాప్ అంతా కూడా మనకి ప్లెయిన్గా ఉంటుంది కదా, లైక్ ఓన్లీ చిన్న చిన్న డీటెయిలింగ్ అయితే ఉంటుంది. సో బాటమ్ అయితే చాలా బాగా ఇలా ఇచ్చేసారు, మొత్తం కూడా మనకి ఇలా చిన్న చిన్న ప్రింటింగ్ అయితే ఉంటుంది. బాగుంటుంది అవుట్ఫిట్ మీదకి దీన్ని పేర్ చేసామంటే చాలా మంచి లుక్ అయితే క్రియేట్ అవుతుంది. మనకి ఇది అంబ్రెల్లా కట్లో వస్తుంది కాబట్టి ఆల్మోస్ట్ కింది దాకా కవర్ అవుతుంది, కానీ కొంచెం పార్ట్ కనిపించినంత మాత్రం ఈ బాటమ్ కనిపిస్తుంది. అది కూడా ప్లెయిన్గా ఇవ్వకుండా చక్కగా ఇలా ప్రింటింగ్తో ఇచ్చేసారు. సో ఇది వచ్చేసి బాటమ్. అండ్ దీనికి పాకెట్స్ అయితే ఏమి ఇవ్వలేదు, బికాజ్ అంబ్రెల్లా ఫ్రాక్లో వస్తుంది కాబట్టి ఇది పాకెట్స్ అయితే ఇవ్వలేదు. అండ్ దుప్పట్టా ఇస్ ద బెస్ట్ పార్ట్. మనకి బాటమ్ ఎలా అయితే ఇచ్చారో సేమ్ అదే ప్యాటర్న్లోనే దుప్పట్టా తీసుకున్నారు. సో ఇలా దుప్పట్టా మొత్తం అక్కడక్కడ మినిమల్ డీటెయిలింగ్ వస్తుంది బాటమ్కి వచ్చినట్లే. అండ్ బార్డర్స్కి మాత్రం మనకి స్లీవ్స్కి ఇచ్చారు కదా హ్యాండ్స్కి, సో అలా ఇచ్చేసారు. ఎంత బాగుంటుందంటే ఈ అవుట్ఫిట్ మనం పేర్ చేశాక ఈ దుప్పట్టాని వేసుకున్నామంటే లుక్ చాలా బాగుంటుంది. అండ్ ఈ అవుట్ఫిట్కి లెంత్ అయితే బాగుంది, అండ్ విడ్త్ అయితే కొంచెం తక్కువే విడ్త్ ఉంటుంది. సో మనం ఇలా సింగిల్ సైడ్ అలా క్యారీ చేయాలన్నప్పుడు మరీ హెవీ విడ్త్ లేకుండా ఇలా ఉంటే సఫిషియెంట్గా ఉంటుంది. మనకు కూడా క్యారీ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. కొంచెం ఎక్కువ విడ్త్ ఉందంటే మనకి చాలా హెవీగా అనిపిస్తుంది కదా దుప్పట్టా, సో అలాంటి ఫీల్ ఏం రాదు ఈ అవుట్ఫిట్లో. సో ఇంతే ఉంటుంది విడ్త్ అయితే, మరీ ఎక్కువ విడ్త్ అయితే లేదు. సో అవుట్ఫిట్ మీద దీన్ని పే చేసామంటే లుక్ చాలా బాగుంటుంది. అది కూడా మనకి ప్లెయిన్గా ఇవ్వకుండా మంచిగా బార్డర్స్ అండ్ మినిమల్ డీటెయిలింగ్ ఇచ్చారు కాబట్టి మిడిల్లో కూడా ప్లెయిన్గా ఇవ్వకుండా మంచి లుక్ అయితే క్రియేట్ అవుతుంది. సో ఇలా అవుట్ఫిట్ మీద పే చేసామంటే
చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి మన ఫస్ట్ ఈ అవుట్ఫిట్. బ్యూటిఫుల్ అవుట్‌ఫిట్ అయితే వేసుకున్న తర్వాత లుక్ ఇలా ఉంటుంది. ఇది మొత్తం మనకి ఒక పార్ట్ అంతా సీక్వెన్స్ రావడం వల్ల ఒక మంచి గ్రాండ్ లుక్ అయితే క్రియేట్ అవుతుంది. అండ్ దట్ టూ అవుట్‌ఫిట్ అంతా మనకి సింపుల్‌గానే ఉంటుంది మనం క్యారీ చేయడానికి. అండ్ చూడడానికి మాత్రమే గ్రాండ్ లుక్ అయితే క్రియేట్ అవుతుంది. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే ఇందులో మనకి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఓన్లీ సింగిల్ కలర్ కాకుండా టోటల్‌గా 4 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో మన దగ్గర ఏ కలర్ లేకుంటే మనం దాన్ని బట్టి కూడా కలర్ ఆప్షన్ అయితే చూస్ చేసుకోవచ్చు. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది విస్కోస్ రేయాన్ మెటీరియల్. సో సూపర్ కంఫర్టబుల్‌గా ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ సమ్మర్స్‌లో కూడా మనం ఆల్ డే లాంగ్ అయినా కూడా హ్యాపీగా యూజ్ చేయొచ్చు. సో అదొక అడ్వాంటేజ్ మనకి. ఇందులో ఉన్న కలర్ ఆప్షన్స్ అన్నీ కూడా మంచి బ్రైట్ షేడ్స్‌లోనే ఉన్నాయి. ఏది లైట్ షేడ్స్‌లో లేదు. సో మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి. ఒకసారి మీరు అది కూడా చెక్‌ఔట్ చేయండి. అండ్ ప్రైస్ వచ్చేసి మనకు అరౌండ్ 1300 ఆ రేంజ్‌లో వస్తుంది. సో ఓవరాల్‌గా అవుట్‌ఫిట్ అయితే చాలా బాగుంది. సో ఇది వచ్చేసి మన సెకండ్ బ్యూటిఫుల్ అవుట్ఫిట్. ఇది కూడా చాలా డీసెంట్గా ఉంటుంది. ఫస్ట్ అవుట్ఫిట్ కొంచెం హెవీగా ఉంటుంది కదా, ఇది అలాంటి మోడల్లోనే ఉంటుంది. బట్ చాలా డీసెంట్గా డిగ్నిఫైడ్గా అలా అనిపిస్తుంది. లైక్ ఏజ్ వాళ్ళకైనా కూడా ఇది హ్యాపీగా యూజ్ చేయొచ్చు. సో టాప్ అంతా కూడా మనకి చాలా ప్లెయిన్గా ఇలా వచ్చేసింది. కలర్ చూడండి ఎంత బాగుంది కదా అసలు, మంచి షేడ్ అయితే ఇది. అండ్ నెక్ లైన్కి మాత్రం మనకి ఇలా కాలర్ టైప్లో ఇచ్చేసి ఇక్కడ మాత్రం ఇలా ఇచ్చేస్తాను. నేను క్లోజప్లో చూపిస్తాను ఎలా ఉందని ఐడియా రావడం కోసం. సో ఇలా ఇచ్చేస్తారు మనకి. సో ఇంకా అది మాత్రమే ఉంటుంది మనకి నెక్ దగ్గర, ఎటువంటి ఇంకా ఏమీ ఉండదు. మొత్తం ప్లెయిన్ వచ్చేసింది టాప్ అంతా కూడా. సో ఇలా ఉంటుంది నెక్ లైన్. అండ్ స్లీవ్స్ వచ్చేసరికి చక్కగా 3/4 స్లీవ్స్ ఇస్తారు. ప్లెయిన్గా ఇవ్వకుండా స్లీవ్స్కి మాత్రం ఇలా ఇచ్చేస్తారు. ఇదంతా కూడా మనకి ప్రింటింగే వస్తుంది. సో ఇలా ఇదంతా కూడా మనకి చక్కగా ప్రింటింగ్ అయితే ఇచ్చేసారు, ప్లెయిన్గా లేకుండా. ఓన్లీ మనకి టాప్ అంతా కూడా ప్లెయిన్ వస్తుంది. స్లీవ్స్కి మనకి అలా ఇచ్చేస్తారు. అండ్ కింద సైడ్ కూడా మనకి స్లీవ్స్ ఎలాంటిది ఇచ్చారో సేమ్ అదే మనకి కింద సైడ్ కూడా చక్కగా ఇలా ఇచ్చేసారు. ఇదంతా కూడా చాలా బాగుంది. సో ఇలా ఇంకా మొత్తం మనకి ప్లెయిన్గానే వచ్చేస్తుంది. నేను చెప్పాను కదా ఇది కూడా మనకి అంబ్రెల్లా కట్లోనే వచ్చేస్తుంది. సైడ్కి స్లిట్స్ అలా ఏం రాదు. సో ఇలా దీనికి కూడా ఫ్లేర్ అయితే బాగా ఇచ్చారు యాక్చువల్లీ. ఈ అవుట్ఫిట్ వేసుకున్న తర్వాత చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ కలరే చాలా మంచి కలర్ కదా, మంచి షేడ్లో ఉంటుంది. సో ఇలా ఇవన్నిటికీ బెస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఇక్కడ ప్లీట్స్ అలా ఏం రాదు. మనకి బస్ట్ కింద ఇట్లా ప్లీట్స్ ఏం పెట్టరు. అంబ్రెల్లా కట్లోని ఇలా ఇచ్చేస్తారు కాబట్టి ఫిట్టింగ్ బాగుంటుంది. ప్లీట్స్ పెట్టినవి ఏంటంటే కొన్ని అవుట్ఫిట్స్కి ఫిట్టింగ్ సరిగా రాకపోతే అది కొంచెం హెవీగా కనిపిస్తాం కదా మనం కూడా. సో అలా చబ్బిగా మనకు కూడా ఏం అనిపించకుండా ఇలా అయితే ఉంటుంది. చాలా ప్లెయిన్గా వచ్చేస్తుంది అండ్ ఫిట్టింగ్ అయితే నీట్గా కూర్చుంటుంది. సో ఇలా ఉంటుంది టాప్ మొత్తం. అండ్ ఇది కూడా సైజ్ అయితే నేను స్మాల్ సైజే తీసుకున్నాను. సో ఇది వచ్చేసి టాప్. అండ్ దీని మీదకి బాటమ్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చేసారు. దీనికి కూడా అంతే, ఫస్ట్ అవుట్ఫిట్ లాగానే బాటమ్ అయితే చాలా బాగా ఇచ్చారు. సో ఇలా ఎంత బాగుంది కదా బాటమ్ అయితే. దీని మీద కూడా మనకి ప్లెయిన్గా లేకుండా ఇలాంటి ప్రింటింగ్ అయితే ఇచ్చేసారు. ఆ డీటెయిలింగ్ అంతా కూడా చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి బాటమ్. అండ్ దుప్పట్టా ఇస్ ద బెస్ట్ పార్ట్. ఎంత బాగా ఇచ్చారు అసలు దుప్పట్టా. బార్డర్స్ ఇచ్చేసి మొత్తం కూడా ప్లెయిన్గా ఇవ్వకుండా చాలా హెవీ లుక్ అయితే ఉంటుంది ఈ అవుట్ఫిట్ మీదకి దుప్పట్టాని పేర్ చేసామంటే. సో బాటమ్ ఎలా ఉందో సేమ్ టు సేమ్ దుప్పట్టా ఇచ్చేసారు. సైడ్స్కి అంతా కూడా చక్కగా ఇలా బార్డర్ ఇచ్చేసారు మనకి. ఇదే మనకి బార్డర్స్ టాప్లో అయితే హ్యాండ్స్కి వస్తుంది అండ్ కింద సైడ్ వస్తుంది ఫ్లేర్ దగ్గర. అదే బార్డర్ని మనకి దుప్పట్టాకి 4 సైడ్స్ కూడా ఇచ్చేసారు ఈ దుప్పట్టాకి అయితే. సో ఇలా ఉంటుంది. అండ్ మిడిల్లో అంతా కూడా మనకి బాటంలో ఏదైతే ప్రింటింగ్ ఇచ్చారో సేమ్ అదే ప్రింటింగ్ ఇచ్చారు. బాగుంది కదా ఈ దుప్పట్టా. సో ఇలాంటి దుప్పట్టాస్ మనం ఇలా సింగిల్ సైడ్ అలా క్యారీ చేసామంటే చాలా బాగుంటాయి. చాలా డీసెంట్ లుక్ కూడా క్రియేట్ అవుతుంది. సో ఇలా ఇంకా బెస్ట్ ఏంటంటే మన టాప్ అంతే ఈ టాప్కి అయితే పర్టికులర్ యోక్ పార్ట్ దగ్గర కూడా ఏం రాలేదు. చాలా ప్లెయిన్గా ఉంటుంది కాబట్టి, అది దట్టు హై నెక్ వచ్చేసింది కాబట్టి ఈ దుప్పటాన్ని పేర్ చేసామంటే అవుట్ఫిట్ మీదకి డ్రెస్ మీద చాలా డీసెంట్ లుక్ అయితే క్రియేట్ అవుతుంది. లైక్ ఆఫీస్ గోయింగ్ గర్ల్స్ కైనా లేదంటే చిన్న ఈవెంట్స్కి అలా అటెండ్ అవ్వాలన్నా కూడా చాలా మంచి లుక్ అయితే క్రియేట్ అవుతుంది. అండ్ ఇది ట్రావెల్ ఫ్రెండ్లీ ఉంటుంది. మనకి ఫ్యాబ్రిక్ కూడా సూపర్ కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి మంచిగా ట్రావెల్ ఫ్రెండ్లీ కూడా. సో ఇది వచ్చేసి మన సెకండ్ అవుట్ఫిట్. ఈ అవుట్ఫిట్కి కూడా దుప్పట్టాకి విడ్త్ అయితే తక్కువగానే ఉంటుంది, లెంత్ అయితే బాగా ఇచ్చారు. సో అది కూడా ఒక బెస్ట్ అడ్వాంటేజ్ మనకి. ఈ బ్యూటిఫుల్ అవుట్ఫిట్ అయితే నాకు వేసుకున్న తర్వాత సూపర్ అంటే సూపర్గా నచ్చేసింది. మీరు చూస్తున్నారు కదా ఎంత బాగుంది అసలు అవుట్ఫిట్. చాలా సింపుల్గా ఉంటుంది, ఒక డీసెంట్ అవుట్ఫిట్ ఇది అయితే. ప్రజెంట్ ఇందులో మీరు చూస్తున్న బాటమ్ అయితే ఇందులో వచ్చిన బాటమ్ కాదు, నేను వేరే బాటమ్తో పేరప్ చేశాను. ఇది మీరు యూజువల్గా తీసుకునే సైజ్ కంటే 1 సైజ్ బిగ్గర్ సైజ్కి వెళ్ళండి. ఇదైతే నేను స్మాల్ సైజ్ తీసుకున్నాను. సో మీరు యూజువల్ ఏ సైజ్ తీసుకుంటారు ఆ సైజ్ కంటే 1 సైజ్ బిగ్గర్ సైజ్కి వెళ్తేనే మీకు ఫిట్టింగ్ అయితే ప్రాపర్గా సెట్ అవుతుంది. ఇదైతే నాకు కొంచెం టైట్ ఫిట్టింగ్ ఉందన్నమాట. సో ఓవరాల్గా లుక్ అయితే చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ దుప్పట్టా అండ్ బాటమ్ అయితే సూపర్ అంటే సూపర్గా ఇచ్చారు.
ఇచ్చేసారు. అండ్ ఇందులో మనకి ఎక్స్ట్రా స్మాల్ నుంచి సైజ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. అప్ టు XXL దాకా ఉంటాయి సైజ్ ఆప్షన్స్. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది విస్కోస్ రేయాన్ మెటీరియల్, సేమ్ ఫస్ట్ అవుట్ఫిట్ లాగానే సూపర్ కంఫీ ఉంటుంది. ఇది కూడా ఆల్ డే లాంగ్ హ్యాపీగా యూజ్ చేయొచ్చు మనం. దట్టు ఇలా మనకి ఫ్లేడ్ అవుట్ఫిట్ లాగా వస్తుంది కాబట్టి ఇంకా కొంచెం ఎక్స్ట్రా కంఫర్టబుల్ గా ఉంటుంది. లైక్ మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వేసుకోవాలన్నా కూడా ఇబ్బంది ఏమి ఉండదు. బాగుంటుంది అవుట్ఫిట్ అయితే. దీనికి బాగా ఫ్లేర్ అయితే ఇచ్చారు. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ మీకు ఫ్లేర్ కూడా కనిపిస్తుంటుంది. ఎంత ఫ్లేర్ ఇచ్చారంటే చాలా బాగుంటుంది ఫ్లేర్ అయితే ఈ అవుట్ఫిట్ కి. ఈ అవుట్ఫిట్ లో ఒక బెస్ట్ థింగ్ ఏంటంటే ఇందులో మనకి నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. లైక్ అప్ టు 13 కలర్ ఆప్షన్స్ ఏమో ఉన్నాయి. సో మనకి ఏ కలర్ కావాలన్నా కూడా, కొంచెం పేస్టల్ షేడ్స్ లో కావాలన్నా లేదంటే డార్క్ షేడ్స్ లో కావాలన్నా కూడా అన్ని కలర్స్ ఆల్మోస్ట్ అవైలబుల్ గానే ఉన్నాయి. అన్నిట్లో కూడా ఇప్పుడు మనకైతే స్టాక్ ఉంది. అండ్ ప్రైస్ వచ్చేసి ఈ అవుట్ఫిట్ మనకు అరౌండ్ 1400-1500 ఆ రేంజ్ లో వస్తుంది. అండ్ మన థర్డ్ బ్యూటిఫుల్ అవుట్ఫిట్ వచ్చేసి ఇది కొంచెం డార్క్ షేడ్ లో వచ్చేస్తుంది. లైక్ కాఫీ బ్రౌన్ షేడ్ లో ఉంటుంది. కలరే చాలా బాగుంది ఇది కూడా. సో ఇలాంటి బ్రైట్ షేడ్స్ బాగా సెట్ అయిపోతాయి ఎవరికైనా కూడా. బాగుంటాయి అవుట్ఫిట్స్. మరి లైట్ షేడ్స్లో ఫేడెడ్ కలర్స్ అంటే కొన్ని అకేషన్స్కి అవి కూడా బాగుంటాయి. బట్ ఇవైతే కొంచెం బ్రైట్గా ఉంటుంది, మనకు కూడా కొంచెం కాన్ఫిడెంట్గా అనిపిస్తుంది. సో ఇది కూడా సైజ్ అయితే నేను స్మాల్ సైజే తీసుకున్నాను. ఇది గోశ్రీకి బ్రాండ్. సో టాప్ అంతా కూడా మనకి ఇలా వచ్చేసింది. రౌండ్ నెక్ వస్తుంది నెక్ లైన్ అయితే. అండ్ ఇంకా ఫ్రంట్లో మాత్రం ఇలా బటన్స్ అయితే ఇచ్చేశారు. సో నెక్ లైన్ ఎలా ఉందని మీకు క్లోజప్లో చూపిస్తాను. కొంచెం ఇలా చిన్న చిన్న ప్లీట్స్ ప్యాటర్న్లో ఇచ్చేసారనమాట మనకి. సో ఇలా ఉంటుంది. ఇదంతా కూడా మనకి ప్లెయిన్గానే ఉంటుంది. అక్కడక్కడ చిన్నది ఇలా ప్రింటింగ్ అయితే వస్తుంది. సో ఇలాంటి ప్రింటింగ్ ఉంటుంది అనమాట. మొత్తం టాప్ అంతా కూడా అక్కడక్కడ ఇచ్చారు. సో ఇలా. అండ్ దీనికి స్లీవ్స్ వచ్చేసరికి 3/4 స్లీవ్స్ ఇస్తారు. బట్ ప్లెయిన్గా ఇచ్చేస్తారు. అలాంటి ప్రింటింగ్ కూడా ఏం రాదు. మొత్తం కూడా మనకి ప్లెయిన్ స్లీవ్స్ ఇచ్చేస్తారు. అండ్ ఇంకా ఫ్రాక్ మొత్తం టాప్ మొత్తం ఇలానే ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ దాకా అయితే మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చేసారు. అండ్ కింద మాత్రం 2 రోస్లో పెద్ద ఫ్లవర్స్ అయితే ఇచ్చేసారు. బాగుంటుంది అవుట్ఫిట్ కూడా. కొంచెం యూనిక్గా ఉంటుంది మన రొటీన్ అవుట్ఫిట్స్ లాగా కాకుండా. కలర్ కూడా మంచి డార్క్ షేడ్లో ఉంటుంది కదా, చూస్తున్నారు కదా ఎంత బాగుంది కలర్ అని. సో ఇట్లా డార్క్ షేడ్లో ఉంటుంది కాబట్టి బాగుంటుంది. అండ్ ఇలాంటివి కొంచెం మనకి మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉంటుంది. బికాజ్ డార్క్ షేడ్లో ఉంటాయి కాబట్టి కొంచెం మెయింటెనెన్స్ కూడా మనకి ప్రాబ్లం ఉండదు. రఫ్ అండ్ టఫ్గా కొంచెం అలా యూజ్ చేయొచ్చు. అదే కొంచెం లైట్ షేడ్స్లో అనుకోని మనం ఎక్కువ వాషెస్ అలా వేసామంటే కొంచెం కలర్ మనకి డల్గా అయిపోయినట్లు అనిపిస్తుంది. లైక్ ఓల్డ్ అవుట్ఫిట్స్ లాగా అనిపిస్తుంది కదా. సో ఇలాంటి బ్రైట్ కలర్స్లో ఆ ప్రాబ్లం ఉండదు కొంచెం. సో కింద సైడ్ అయితే ఇలా వస్తుంది. ఈ అవుట్ఫిట్కి మరీ ఎక్కువ ఫ్లేర్ లేదు. మనం ఫస్ట్ సెకండ్ అవుట్ఫిట్స్ చూసాం కదా, అంత ఫ్లేర్ అయితే లేదు. బట్ ఈ అవుట్ఫిట్కి తగ్గ ఫ్లేర్ అయితే ఇలా ఉంటుంది. బాగుంది ఫ్లేర్ అయితే. మరీ ఫ్లేర్ లేకుండా అయితే లేదు. ఈ అవుట్ఫిట్కి తగ్గ ఫ్లేర్ అయితే ఉంటుంది. కంపారిటివ్లీ చెప్తున్నాను. ఫస్ట్ సెకండ్ అవుట్ఫిట్స్ కంటే కొంచెం తక్కువ ఫ్లేర్ ఉంటుంది. సో టాప్ అంతా కూడా ఇలా వచ్చేసింది. బ్యాక్ సైడ్ అయితే మనకు అలా ఏం రాదు. మొత్తం ఇలా ప్లెయిన్గా ఇచ్చేస్తారు. సో ఇది వచ్చేసి టాప్. అండ్ దీనికి బాటమ్ అయితే మనకి మొత్తం ఇలా ప్లెయిన్గా ఇచ్చేసారు. ఒక బేసిక్ నార్మల్ బాటమ్ అనమాట ఇదైతే. అండ్ ఈ బాటమ్కి అయితే మనకి సైడ్లో పాకెట్ కూడా ఇచ్చేసారు. సో ఇది వచ్చేసి బాటమ్. అండ్ ఈ అవుట్ఫిట్ మీద కూడా దుప్పట్టా చాలా బాగా ఇచ్చారు. ఇవాళ నేను చూపించే అవుట్ఫిట్స్ అన్నింటికి దుప్పట్టాస్ అసలు చాలా గ్రాండ్గా ఇచ్చారు. అవే హైలైట్ యాక్చువల్గా. మనం ఇష్టపడేది కూడా, మనం అవుట్ఫిట్కి సింపుల్గా ఉన్నా కూడా దుప్పట్టాస్ చాలా ఇష్టపడుతూ ఉంటాం కదా గర్ల్స్ అందరం. సో దుప్పట్టా దీనికి కూడా చాలా గ్రాండ్గా అయితే ఇచ్చేసారు. సో ఇలా ఉంటుంది దుప్పట్టా. ఎంత బాగుంది కదా అసలు దుప్పట్టా. దీని మీద కూడా మనకి టాప్లో ఏదైతే ప్యాటర్న్ ఇచ్చారో చిన్న చిన్న డీటెయిలింగ్లో, సో అదే ఇచ్చారు దుప్పట్టా అంతా కూడా. సో ఇట్లా బార్డర్స్లో సైడ్స్కి అయితే పెద్ద ఫ్లవర్స్ ఇస్తారు. మిడిల్లో అంతా కూడా మనకి సింపుల్గా చిన్న ఫ్లవర్స్ ఇస్తారు. సో అటు సైడ్ అండ్ ఇటు సైడ్ కూడా పెద్ద పెద్ద ఫ్లవర్స్ అయితే ఇచ్చేసారు. దీనికి బార్డర్ కానీ అలా అయితే ఏం రాదు. సో ఇలా ఉంటుంది దుపట్టా అయితే. అండ్ ఈ దుపట్టా కూడా లెంత్ అయితే బాగా ఇచ్చారు. అండ్ విడ్త్ కూడా చాలా ఇచ్చారు ఈ అవుట్ఫిట్కి అయితే. మన ఫస్ట్ సెకండ్ అవుట్ఫిట్స్ చూసాం కదా, వాటికైతే కొంచెం షార్ట్ లెంత్ ఉంది కదా, విడ్త్ అయితే కొంచెం షార్ట్ ఉంది కదా. దీనికి మాత్రం విడ్త్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. సో ఇలా వేసుకున్నా కూడా మనకి కొంచెం ఎక్కువగానే ఉంటుంది. సో ఇలా నాకు కలర్ నచ్చేసింది ఈ అవుట్ఫిట్లో అయితే. మంచి డీసెంట్ కలర్. అండ్ దాని మీద చూస్ చేసుకున్న కలర్ కూడా మనకి వైట్ కలరే చూస్ చేసుకున్నారు. మరి ఏదో బ్రైట్ షేడ్లో అలా ఉండే కలర్ కాకుండా సేమ్ అదే వైట్ షేడ్లోనే తీసుకున్నారు కాబట్టి చాలా బాగుంటుంది అవుట్ఫిట్. సో ఇది వచ్చేసి మన థర్డ్ అవుట్ఫిట్. ఈ బ్యూటిఫుల్ డార్క్ బ్రౌన్ అవుట్ఫిట్ అయితే వేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది. ఇది కలర్ ఎంత బాగా వచ్చిందంటే వాళ్ళు ఇచ్చిన యాక్చువల్ ఇమేజ్లో కూడా ఇంత మంచి షేడ్ అయితే లేదు. అక్కడ కొంచెం లైట్ షేడ్లో ఉంటుంది, కానీ ఇక్కడ మనకి యాక్చువల్గా వచ్చిన అవుట్ఫిట్ కలర్ అయితే సూపర్ ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, ఒక మంచి డార్క్ షేడ్ అనమాట ఇది. ఎంత బాగుంటుందో కలర్ అయితే. నేను చెప్పాను ఆల్రెడీ, ఇలాంటి డార్క్ షేడ్లో ఉన్న అవుట్ఫిట్స్కి మనకు కొంచెం మెయింటెనెన్స్ అయితే బెటర్గా ఉంటుంది. అండ్ ఇందులో కూడా నేను సైజ్ ఆప్షన్ అయితే స్మాల్ సైజ్ తీసుకున్నాను. మనకి స్మాల్ సైజ్ నుంచి అప్ టు 2XL దాకా సైజ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి విస్కోస్ రేయాన్
రియాన్ ఫ్యాబ్రిక్, సేమ్ ఫస్ట్ అండ్ సెకండ్ అవుట్ఫిట్స్ లాగానే. సో సూపర్ కంఫీ ఉంటుంది, మనకి ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ అవుట్ఫిట్ వేసుకున్న తర్వాత కూడా ఇది మనకి సూపర్ లైట్ వెయిట్ అనిపిస్తుంది. లైక్ ఆల్ డే లాంగ్ మనం క్యారీ చేయాలన్నా కూడా సూపర్ లైట్ వెయిట్ ఉంటుంది అవుట్ఫిట్ అయితే. మీరు చూస్తున్నారు కదా ఎంత బాగుంది అవుట్ఫిట్. ఒక సింపుల్ అవుట్ఫిట్, దీంట్లో అయితే మనకు మొత్తం ప్లెయిన్ గానే ఉంటుంది. వర్క్ కానీ ఎంబ్రాయిడరీ కానీ ఏమీ ఉండదు. అక్కడక్కడ మనకి చిన్న చిన్న ప్రింటింగ్ అయితే కనిపిస్తుంది, అది కూడా మనకి హెవీగా కనిపించట్లేదు. మీరు చూస్తున్నారు కదా చాలా లైట్ షేడ్ లో కనిపిస్తుంది. వైట్ కలర్ లో ఇచ్చారు కదా, అది కూడా మనకి మరీ బ్రైట్ షేడ్ లో కాకుండా కొంచెం లైట్ గానే కనిపిస్తుంది ఆ ప్రింటింగ్ అంతా కూడా. సో ఇలా అన్నమాట. దుపట్టా చూడండి ఎంత బాగుంది కదా, అసలు బాగుంటుంది. ఇలాంటి అవుట్ఫిట్ మనకి వర్క్ ఎంబ్రాయిడరీ అలాంటి అవుట్ఫిట్స్ లా కాకుండా సమ్మర్ లో ఇలాంటివి యూస్ చేసామంటే చాలా బాగుంటుంది. మనకి కంఫీగా ఉంటుంది, చూసే వాళ్ళకి కూడా బాగా కనిపిస్తుంది, మంచి లుక్ అయితే క్రియేట్ అవుతుంది. ప్రైస్ విషయానికి వస్తే మనకు అరౌండ్ 900,000 ఆ రేంజ్ లోనే వస్తుంది. అండ్ మన లాస్ట్ అవుట్ఫిట్ వచ్చేసి ఈ బ్రైట్ షేడ్ లో ఉన్న ఈ అవుట్ఫిట్ అన్నమాట. ఈ కలర్ పర్టికులర్ అందరికీ చక్కగా సెట్ అయిపోతుంది. అండ్ యోక్ పార్ట్ అంతా కూడా మనకి చాలా హెవీ డీటెయిలింగ్ అయితే ఇచ్చేసారు. కొంచెం యూనిక్ గా అనిపిస్తుంది ఈ నెక్ మోడల్ అయితే. మనకి రొటీన్ అవుట్ఫిట్స్ లాగా కాకుండా కొంచెం యూనిక్ గానే ఉంటుంది. సో ఇలా మనకు బేసిక్గా రౌండ్ నెక్ ఇచ్చేసి అండ్ ఇక్కడ చిన్న వీ షేప్లో కట్ అయితే ఇస్తారు. అండ్ ఇంకా మొత్తం ఎంబ్రాయిడరీ అయితే ఇచ్చేసారు. ఆ ఎంబ్రాయిడరీలో ఉన్న కలర్స్ కూడా అన్నీ కూడా మంచి కలర్సే ఉన్నాయి. గోల్డ్ కలర్ థ్రెడ్ ఉంది అండ్ సెల్ఫ్ కలర్ థ్రెడ్ ఉంది, వైట్ కలర్. అండ్ ఆ వైట్ కలర్ మీద అంతా చిన్న చిన్న పర్ల్స్ అయితే ఇలా అటాచ్ చేశారు, పింక్ కలర్వి. సో ఇలా ఇదంతా కూడా మనకి రౌండ్ షేప్లోనే ఇలా ఇచ్చేసారు. బాగుంటుంది అవుట్ఫిట్. మనం వేసుకున్న తర్వాత అయితే చాలా కాన్ఫిడెంట్ కూడా అనిపిస్తుంది. అండ్ స్లీవ్స్ కూడా మనకి 3/4 స్లీవ్స్ అయితే ఇచ్చేస్తారు. దీనికైతే లైనింగ్ ప్రొవైడ్ చేయాలి. మనకి టాప్ అంతా కూడా లైనింగ్ వచ్చేస్తుంది, బట్ స్లీవ్స్కి అయితే లైనింగ్ రాదు. అండ్ స్లీవ్స్కి కూడా ఎడ్జెస్లో చక్కగా బార్డర్ అయితే ఇచ్చేసారు. సేమ్ అలానే మనకి నెక్ దగ్గర ఈ లాస్ట్ లైన్ ఉంది కదా, సో అలా ఇచ్చేసి దాని మీద కూడా సేమ్ అలానే పర్ల్స్ అయితే ఇచ్చేసారు. సో ఇంకా టాప్ అంతా మనకి యాజ్ యూజువల్గా ప్లెయిన్గా ఇచ్చేస్తారు. సో ఇలా ఉంటుంది. సపరేట్గా ప్లీట్స్ లాగా కాదు కానీ ఇలా ఇచ్చేస్తారనమాట. సో దీనికి కూడా ఫ్లేర్ అయితే చాలా బాగా ఇచ్చారు. యాక్చువల్లీ చాలా ఫ్లేర్ ఉంది, అసలు ఇక్కడ చూపించడానికి కూడా అవ్వట్లేదు, అంత ఫ్లేర్ ఉంది ఈ అవుట్ఫిట్కి అయితే. మనం ఫస్ట్ సెకండ్ చూసిన అవుట్ఫిట్స్ కంటే కూడా ఫ్లేర్ ఎక్కువగా ఉంటుంది. అండ్ కింద అయితే మనకి ఏం బార్డర్ కానీ ఎంబ్రాయిడరీ కానీ ఏం రాదు. ఇది మనకి ఫుల్ లెంత్ వచ్చేసింది. లైక్ నీ లెంత్ కంటే కొంచెం కింది దాకా వస్తాయి కదా మనం ఫస్ట్ సెకండ్ చూసిన అవుట్ఫిట్స్, కానీ ఇదైతే మనకు ఫుల్ లెంత్ వచ్చేస్తుంది అనమాట. లైక్ ఒక ఫుల్ లెంత్ ఫ్రాక్ లాగా బాగుంటుంది అబ్బాయి అవుట్ఫిట్ అయితే. కలర్ చాలా బాగుంటుంది. సో ఇలా ఇచ్చేసే టాప్. ఇది కూడా నేను సైజ్ అయితే స్మాల్ సైజ్ తీసుకున్నాను. ఇది కలిని బ్రాండ్. సో ఇలా ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఈ అవుట్ఫిట్కి ఏంటంటే చక్కగా ఇలా జిప్ అయితే ఇచ్చేసారు. సో బాగుంటుంది అవుట్ఫిట్, ఒక యూనిక్ స్టైల్లో మంచి కలర్ కాంబినేషన్. ఇది కూడా అందరికీ సెట్ అయిపోతుంది. అది కూడా మంచి బ్రైట్ షేడ్స్లో అలా కాకుండా ఒక మీడియం షేడ్లో ఉంటుంది. మరీ బ్రైట్ షేడ్ కాదు, మరీ లైట్ షేడ్లో కాకుండా లోటస్ పింక్ షేడ్లో ఉంటుంది ఎగ్జాక్ట్ షేడ్ అయితే. సో ఇలా ఇది వచ్చేసి టాప్ వస్తుంది. అండ్ ఈ టాప్ మీదకి మనకి బాటమ్ అయితే రాదు, ఓన్లీ దుపట్టా అండ్ టాప్ మాత్రమే వస్తుంది. మనం ఏదైనా లెగ్గింగ్తోనే అలా పేరప్ చేసుకున్నామంటే అవుట్ఫిట్ చక్కగా సెట్ అయిపోతుంది. అండ్ దుపట్టా చాలా గ్రాండ్గా ఇచ్చారు ఈ అవుట్ఫిట్ మీదకి. సో ఇలా ఉంటుంది అవుట్ఫిట్. దుపట్టా మొత్తం మనకి ఇలా 4 సైడ్స్ హెవీగా బార్డర్ ఇచ్చారు. ఇదంతా మనకి పట్టు దానిలాగా అనిపిస్తుంది కదా. సో చాలా గ్రాండ్గా అయితే ఇచ్చేసారు. సేమ్ అలానే ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా మీరు చూడొచ్చు, మంచిగా ఇలా జరీతో ఉంటుంది వీవింగ్ అంతా కూడా. సో ఇలా బార్డర్ అంతా కూడా మనకి 2 సైడ్స్ అయితే ఇలాంటి బార్డర్ ఇస్తారు. అండ్ ఇటు సైడ్ అండ్ ఇటు సైడ్ అయితే ఇలా బార్డర్ అయితే ఇచ్చేస్తారు. శారీస్కి వస్తుంది కదా హెవీ బార్డర్స్ లాగా. సో ఇలా ఉంటుంది. మిడిల్లో అంతా కూడా మనకి ప్లెయిన్గా రాకుండా రౌండ్ షేప్లో ఇలా ఫ్లవర్స్ అయితే ఇచ్చేసారు. బాగుంటుంది. సన్లైట్లో వేసుకున్నా లేదంటే మంచి లైటింగ్స్ ఉన్న చోట వేసుకున్నా ఏదైనా ఈవెంట్స్లో అలా చాలా మంచిగా సెట్ అయిపోతుంది. అండ్ కలర్ నేను చెప్పాను కదా మంచి షేడ్లో ఉంటుంది. మరీ బ్రైట్ షేడ్ కాకుండా లైట్ ఫేడెడ్ షేడ్స్లో కాకుండా ఒక మంచి షేడ్లో ఉంటుంది. సో ఇలా అవుట్ఫిట్ వేసుకొని దాని మీదకి దుప్పటాన్ని పే చేసామంటే వీఆర్ గుడ్ టు గో. ఈ అవుట్ఫిట్ అయితే నాకు చాలా నచ్చేసింది. ఒక మంచి షేడ్ అనమాట. కలర్ కూడా ఎంత బాగుంది కదా, అసలు మొత్తం ప్లెయిన్ గానే వస్తుంది. ఎంత బాగా ఇచ్చారంటే ఫ్లేర్ కూడా. ఇది మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది కాబట్టి సూపర్ కంఫర్టబుల్ గా ఉంటుంది. అండ్ ఈ అవుట్ఫిట్ లో కొన్ని స్పెషాలిటీ ఏంటంటే ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది కదా మనకి అవుట్ఫిట్ అంతా. అండ్ దుపట్టా మాత్రం కొంచెం సిల్క్ టైప్ లో ఆ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లో ఇచ్చారనమాట. దుపట్టా కొంచెం మంచి కాంబినేషన్. ఇదైతే కొంచెం డిఫరెంట్ గానే అనిపిస్తుంది మనకి. అండ్ ఇదైతే స్మాల్ సైజ్ తీసుకున్నాను నేను. మీరు యూజువల్ ఏ సైజ్ తీసుకుంటారో ఆ సైజ్ కి హ్యాపీగా వెళ్ళిపోతుంది.
వెళ్ళిపోవచ్చు. ఇన్ఫాక్ట్ కొంచెం లూజ్ గానే ఉంటుంది ఫిట్టింగ్ అయితే, కానీ మీరు యూజువల్ గా తీసుకునే సైజ్ కి వెళ్ళిపోండి, కరెక్ట్ గానే సరిపోతుంది. అండ్ ఇందులో సైజ్ ఆప్షన్స్ అయితే మనకి ఎక్స్ట్రా స్మాల్ నుంచి అప్ టు 2XL దాకా సైజ్ ఆప్షన్స్ ఉన్నాయి. కలర్ ఆప్షన్స్ అయితే ఏం లేవు, ఓన్లీ సింగిల్ కలర్ మాత్రమే ఉంటుంది. ఇది ఇమేజ్ లో ఉన్న కలర్ అయితే మనకి కొంచెం ఆరెంజ్ షేడ్ లో అలా అనిపిస్తుంది, కొంచెం డార్క్ షేడ్ లో. బట్ యాక్చువల్ వచ్చిన కలర్ అయితే కొంచెం లైట్ షేడ్ లో ఉంటుంది, దట్టు కొంచెం పింక్ షేడ్ లో ఉంటుంది అనమాట. బాగుంది అవుట్ఫిట్ అయితే, మీరు చూస్తున్నారు కదా. దుపట్టాతో పేర్ చేశాక కొంచెం ఎక్స్ట్రా ఎథ్నిక్ వేర్ లాగా అనిపిస్తుంది. బట్ దుపట్టా వేయకుండా మనం నార్మల్ గా అవుట్ఫిట్ లాగా పేర్ చేసామంటే ఒక ఫ్రాక్ లాగా మనకి ఒక ఫ్యూజన్ లుక్ అయితే క్రియేట్ అవుతుంది. కొంచెం వెస్టర్న్ టైప్ లో కూడా మనం క్యారీ చేయొచ్చు, బాగుంటుంది. ఇది ఒక ఫ్యూజన్ స్టైల్ అనమాట, ఇండో వెస్టర్న్ వేర్ లాగా అనిపిస్తుంది మనం పేర్ చేశాక అయితే. బికాజ్ మనకు అవుట్ఫిట్ అంతా కూడా కొంచెం వెస్టర్న్ స్టైల్లో ఉంటుంది. అండ్ దుపట్టా వేసుకున్నామంటే మంచి ఇండియన్ వేర్ లాగా అనిపిస్తుంది. సో ఆఫీస్ గోయింగ్ గర్ల్స్ కైనా లేకపోతే కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కైనా కూడా చాలా బాగుంటుంది ఈ అవుట్ఫిట్ అయితే. లైక్ ఏదైనా ఎథ్నిక్ అకేషన్స్ అలా ఉన్నప్పుడు హ్యాపీగా వేసుకొని వెళ్ళొచ్చు. అండ్ ఈ అవుట్ఫిట్ కాస్ట్ వచ్చేసరికి మనకు అరౌండ్ 400 ఆ రేంజ్ లో, 1400 ఆ రేంజ్ లో వస్తుంది. అండ్ ఇది మనం ఏదైనా ఫోటోషూట్స్ కి అలా కూడా హ్యాపీగా ప్లాన్ చేసుకోవచ్చు, బికాస్ కలర్ చాలా బాగా వస్తుంది. అండ్ దట్టు అవుట్ఫిట్ కి నేను చెప్పాను కదా ఫ్లేర్ బాగుందని చెప్పేసి, సో మంచి మంచి ఫోటోషూట్స్ కి అయితే ఈ అవుట్ఫిట్ ని మనం అలా కూడా యూజ్ చేయొచ్చు, బాగుంటుంది. సో గాయ్స్, వీడియో మొత్తం చూసారు కదా. ఇవాళ బ్యూటిఫుల్ అవుట్ఫిట్స్ కలెక్షన్ మీకు ఎలా అనిపించిందో నాతో కామెంట్స్ లో షేర్ చేసుకోండి. ఐ హోప్ మీకు అందరికీ ఈ అవుట్ఫిట్స్ కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఈ కలెక్షన్ నచ్చినట్లయితే డెఫినెట్ గా వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం మరొక బ్యూటిఫుల్ హాల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సీ యు ఆల్, టేక్ కేర్, బై బై.